తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డా, అటుకులు బుక్కిన, నిద్రాహారాలు మానుకున్న ఇలాంటి డైలాగ్స్ ను ఎన్నో వినిపించిన కేసీఆర్ ఇప్పుడు కొడుకు కూతురులో ఎవరి భవిష్యత్తును త్యాగం చేస్తారు అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. కూతురి కోసం కొడుకు భవిష్యత్తును పనంగా పెడతారా, లేదంటే కొడుకు కోసం కూతురి ఫ్యూచర్ను వదిలేస్తారా అన్నది కీలకంగా మారింది. నిజానికి మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యాక గులాబీ బాస్ అసలు ఇప్పటి వరకు కూతురుని చూడలేదు. కనీసం ఇంట్లో ఈడీ విచారణ జరిగి అరెస్ట్ అయ్యే టైంలోనూ అక్కడికి వెళ్ళలేదు కేసీఆర్. ఇప్పటిదాకా తీహార్ జైలుకెళ్లి ములాఖాత్ కూడా కాలేదు. ఎందుకు? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతా నాకు తిరుగులేదు అన్నట్లుగా వ్యవహారాలు నడిచాయి. కాని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తీసికట్టుగా మారిపోయింది. మొదట కవిత బయటికొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్కు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో వారం రోజులు కేటీఆర్, హరీష్ రావు పడిగాపులు కాసినా బీజేపీ అగ్రనేతలెవరూ పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరకు నడ్డా, బిఎల్ సంతోష్ కరుణించినట్లుగా ప్రచారమైతే బయట జరుగుతుంది. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రతిపాదనను కమలం పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ విలీనం చేయాల్సిందే అని అన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడే కేసీఆర్కు అసలు పీటముడి పడిందంటున్నారు. ఎందుకో చూద్దాం. తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఇప్పటికీ 8 ఎంపీ సీట్లు గెలిచి ఫుల్ స్వింగ్లో ఉంది ఆ పార్టీ. వరుసగా సమీక్షా సమావేశాలు పెట్టుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ ను, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ బలహీనతలు కమలం పార్టీకి ప్లస్ అవ్వబోతున్నాయా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే వచ్చే 5 ఏళ్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఖరాఖండిగా ఉంటే లిక్కర్ కేసులో అసలుకే మోసమన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఒకనాడు శత్రువులుగా ఉన్నవారు మిత్రులు అవ్వొచ్చు, మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అవ్వొచ్చు. అంతేకాని రాజకీయంలో శాశ్వత బంధుత్వం ఉండదు. కవిత కోసం విలీనానికి ఒప్పుకుంటే ఒక సమస్య, ఒప్పుకోకపోతే మరో సమస్య అన్నట్లుగా ఉంది సీన్. ఇన్నాళ్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటుగా అధికారంలో ఉన్న కేటీఆర్ ఇప్పుడు వరుస ఘటనలతో బేజారవుతున్నారు. పార్టీని విలీనం చేస్తే కేటీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ అంతే అన్న టాక్ నడుస్తోంది. నిజానికి కేటీఆర్ను సీఎం చెయ్యాలని కేసీఆర్ ఎన్నో కలలు కన్నారు. అప్పట్లో మోడీ దగ్గరకు కూడా వెళ్లి తన మనసులో మాట చెప్పుకున్నారు. అందులో భాగంగా తొలి దశలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. ఒక్కో మెట్టు ఎక్కిస్తున్న టైంలో ఇలా జరిగిపోయింది. దీంతో కేసీఆర్ కూతురా లేదంటే కొడుకా ఎటో ఒకవైపు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూతురును బయటకు తీసుకురావాలన్న ఒత్తిడి కేసీఆర్పై బలంగా ఉందంటున్నారు. దీంతో నిర్ణయం ఎటువైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గులాబీ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు మాత్రం కేటీఆర్ తీరును తప్పుబడుతున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు, అందుకే కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు దానం నాగేందర్. అంతేకాదు కేటీఆర్ కథలు, ఆయన ఫ్రెండ్స్ అవినీతినంతా బయట పెడతానంటున్నారు. ఇప్పటికే కేసీఆర్కు ఉన్న టెన్షన్కు ఇవి అదనమన్నమాట. కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని, ఎమ్మెల్యేలతో ఆయన మనం వివరించిన వ్యవహారం గాని, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు. ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప
మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఓవైపు బీఆర్ఎస్ నుంచి రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇంకోవైపు చూస్తే లోక్సభలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ రాజ్యసభలో మాత్రం 4 ఎంపీలు ఉన్నారు. ఢిల్లీలో గులాబీ పార్టీకి ఇప్పుడు ఇదే బలం. సీన్ చూస్తుంటే తొలి విడతలో ఆ 4 బీజేపీలో జాయిన్ చేయించే వాతావరణం కనిపిస్తోందన్న ప్రచారమూ పెరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్కు కవిత బెయిల్ చాలా ముఖ్యంగా మారిపోయింది. పార్టీ ప్రస్తుతం పూర్తిగా డౌన్ అయినా మళ్లీ పుంజుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఇప్పుడు అత్యవసరమైన పనులు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. కేంద్రంలో వచ్చే 5 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉండబోతుంది. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ అటు ఇండియా, ఇటు ఎన్డీఏ 2 కూటములకు దూరంగా ఉంది. ఎక్కడా పని జరిగే సీన్ కనిపించడం లేదు. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు వారం రోజులుగా వేసిన మకాం చాలా ప్రశ్నలకు, చాలా అనుమానాలకు తెరలేపింది. దోస్తీ వద్దు, విలీనమే అని బీజేపీ ప్రతిపాదన పెట్టిందంటున్నారు. బీఆర్ఎస్కు 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, బండి పార్థసారథి, దామోదరరావు ఈ 4 కమలం వైపే మళ్లిస్తారని అంటున్నారు. నిజానికి బీజేపీలో విలీనమైతే కేటీఆర్ పరిస్థితి క్వశ్చన్ మార్క్గా మారుతుంది. బీఆర్ఎస్ నేతలు అందులో ఇమడగలుగుతారా, మనుగడ సాగిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలో కాళేశ్వరం కరప్షన్, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లు, 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు నడుస్తున్నాయి. దీంతో రాజకీయంగా బీజేపీ వైపు మొగ్గు చూపడం బీఆర్ఎస్కు అనివార్యంగా మారింది. చెప్పాలంటే కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారంటున్నారు. అలాగే మొండిగా వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. కవిత కుటుంబం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సో త్వరలోనే ఏదైనా జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.